ఈ ఇయర్ వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ముందు నిలిచే సినిమా అయిన పాన్ ఇండియా స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ లెవెల్లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఎప్పటి నుండో మాస్ మూవీ చేయని ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ఏ రేంజ్ లో మాస్ గా చూపించాడనేది అందరిలోనూ ఆసక్తిగా నిలవగా, మరి సినిమా ఆడియన్స్ ముందుకు రానే వచ్చేసింది కాబట్టి ఎలా ఉంది, ఎంతవరకు అంచనాలను తట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే, ఖాన్సార్ సామ్రాజ్యానికి రాజు జగపతి బాబు కాగా ఆయన కొడుకైన పృథ్వీరాజ్ మరియు ప్రభాస్లు చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు. కానీ కొన్ని కారణాల వల్ల పిడిపోవాల్సి రాగా తన స్నేహితునికి ఏదైనా ఆపద వస్తే నన్ను పిలువంటూ అంటాడు హీరో. తర్వాత అనుకోకుండా పెద్ద అయిన తర్వాత పృథ్వీరాజ్కి ప్రభాస్ సహాయం అవసరమవుతుంది. దానికి కారణం ఏంటి, ఆ తర్వాత ఏమైంది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రభాస్ ది చాలా సటిల్డ్ రోల్ ఈ సినిమాలో. డైలాగ్స్ పెద్దగా ఉండవు, కానీ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ అలాగే మాస్ యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ అన్ని ఓ రేంజ్ లో అదరగొట్టేశాడు. ప్రభాస్ నుండి ఈ రేంజ్ లో యాక్షన్ సీన్స్ వచ్చి చాలా ఏళ్లు అవ్వడంతో ఫ్యాన్స్ అలాగే యాక్షన్ సీన్స్ ఇష్టపడే ఆడియన్స్ కి పండగే అని చెప్పాలి థియేటర్స్ లో. ఇక పృథ్వీరాజ్ రోల్ కూడా ఉన్నంతలో ఆకట్టుకోగా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. ఇక శృతి హాసన్ రోల్ మరీ ఓవర్ ది టాప్ అనిపించి బోర్ కొట్టిస్తుంది. అలాగే ఈశ్వరీరావు రోల్ కూడా కొంచెం అతిగానే అనిపించింది. జగపతి బాబు, బాబీ సింహ ఇలా మిగిలిన యాక్టర్స్ అందరూ ఉన్నంతలో తమ పాత్రల్లో బాగానే నటించారు. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే కొంచెం గట్టిగా చేసి లెంత్ ను తగ్గించి ఉంటే ఇంకా బాగుండేది. కొన్ని సీన్స్ డ్రాగ్ అయి స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ఎటు నుండి ఎటో వెళ్లిన ఫీలింగ్ కలిగింది. ఇక సంగీతం బాగుండగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ కి అదిరిపోయినా ఓవరాల్ గా మాత్రం కేజీఎఫ్ రేంజ్ కిక్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇందులో ఇవ్వలేదు. ఇక సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ అనిపించే విధంగా ఉంటాయి. సెట్టింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ ఉగ్రం కథనే తీసుకుని ప్రభాస్ కి సెట్ అయ్యే అన్ని ఎలిమెంట్స్ ను ఇందులో సెట్ చేశాడు. హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ కుమ్మేశాడు. కానీ కథ పాయింట్ సింపుల్ గానే ఉండటం, కొన్ని అనవసరపు సీన్స్ తో కొంచెం లాగ్ చేయడం లాంటివి చేయకుండా ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. అయినా కానీ సలార్ సినిమా భారీ అంచనాలతో వెళ్లే ఆడియన్స్ ను సాటిస్ఫై చేయడంలో సఫలమైందనే చెప్పాలి. సినిమాలో హైలైట్స్ విషయానికి వస్తే ప్రభాస్ ఊరమాస్ కట్అవుట్ అండ్ ఎలివేషన్ సీన్స్, సూపర్బ్ ఇంటర్వెల్ అలాగే ఎక్సలెంట్ క్లైమాక్స్ లు, సెకండ్ హాఫ్ లో వచ్చే యాక్షన్ బ్లాక్స్ మేజర్ ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎమోషన్స్ పెద్దగా కనెక్ట్ అయ్యేలా లేకపోవడం, కొన్ని చోట్ల డ్రాగ్ అయినట్లు అనిపించడం లాంటివి మేజర్ డ్రాబ్యాక్స్ కాగా ఈజీగా వాటిని మర్చిపోయి సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. ఓవరాల్ గా సినిమా అంచనాలను అందుకుందా లేదా అంటే మాత్రం ఖచ్చితంగా అంచనాలను అయితే అందుకునే విధంగా సినిమా ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 3 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.